సో ఇప్పుడు కావ్య గారు దేవుడా మళ్ళీ అది నా బుడకే వచ్చేలాగా మాత్రం చేయొద్దు. I love masti with Manjusha in Insta share with selfie. ఎస్ తనేగా చేయాలి, నేను కాదుగా. అంటే అందులో tag మీరు కూడా ఉంటారు కదా. I'll tag you. రిమూవ్ చేస్తా. I'll tag you. I'll tag him. చేయాలి. ఎక్కడ మిస్ ట్యాగ్ చేసుకో పర్లేదు, పోస్ట్ అయితే నేను చేయొద్దు కదా. రండి ఇక్కడ మనం తీద్దాం. తీయమ్మా ఫోటోగ్రాఫర్. ఏయ్ హలో ఫోటోగ్రాఫర్. సెల్ఫీ అని ఉంది అందులో. Say cheese guys. ఈ ఎవరు చెప్పలేదు. ఇంత నవ్వుతున్నా అంటే నేను దుఃఖ అయినట్టే. బా ఇది మరీ దారుణం అబ్బా. నన్ను బుక్ చేసి ఆవిడ మాత్రం. ఏ టైం ఎంత అయింది? 9:11. ఓ ఇప్పటి నుంచి నేను మౌనారతో. కావ్య గారు వెరీ ఎక్సైటెడ్. ఎస్ చెప్పు. సో నిఖిల్ గారు ఫస్ట్ కిస్ ఎప్పుడు, ఎక్కడ, ఎక్కడ, ఏ ఏజ్ లో ఏహెచ్ మీ ఫస్ట్ కిస్? when I was in 10th. It was in school only. కమల్ హాసన్ కమల్ హాసన్ ఎందుకు 10th స్టాండర్డ్ గా కిస్ చేశాడు. 10th స్టాండర్డ్. ఎవరు ఏంటి అని అడగలేదు కదా, అది అందుకే అది ప్రాబ్లం. నో నో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సూపర్. సో రియల్ లైఫ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయికి షీ హాస్ టు హ్యావ్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్. సో విచ్ ఐ నెవర్ జడ్జ్ ఆర్ నేను ఎప్పుడు దాన్ని మిస్గైడ్ అయితే చెయ్యను. అండ్ తనకి ఏం పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ షీ క్యాన్, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. నువ్వు పెళ్లి తర్వాతే చెప్తున్నావు, చేసుకోవడానికి ఏం క్వాలిటీస్ కావాలని అడుగుతున్నారు. అమ్మాయిగా ఉంటే చాలు. అంటే అమ్మాయిగా అంటే జెండర్ కైండ్ ఆఫ్ అమ్మాయిగా ఉంటే చాలని కాదు, అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి అది మా మైండ్ కూడా రాలేదు. డర్టీ మైండ్ నువ్వే చెప్పి నువ్వే మళ్ళీ అది ఇంకా దరిద్రంగా చెప్తున్నావు. అంటే తనకి ఆ సిచ్యువేషన్ ని జడ్జ్ చేసే ముందు లైక్ ఇఫ్ ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ జరిగితే దానికి 2 sides ఉంటాయి. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాస్ 2 phases. ఆ రెండు చూసి తర్వాత జడ్జ్ చేయడం నాకు అది ఉంటే చాలు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం చూసేది ఒకటి ఉంటుంది కానీ జరిగేది ఇంకోటి ఉంటుంది. సో బరీ ఓన్లీ చూసింది మాత్రమే నిజం అనుకుని ఒక డిసిజన్ రాకముందు జస్ట్ సిట్ అండ్ టాక్ అండ్ గెట్ ద ఎగ్జాక్ట్ థింగ్ అండ్ దెన్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డు. సూపర్. సో కావ్య గారు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హైట్ అని మాత్రం చెప్పొద్దు. ఆవిడ చెప్పింది వింటే ఫస్ట్ చాలా ప్రిఫరెన్స్ నేను హైట్ కి ఇస్తా, కానీ క్వాలిటీస్ కదా, క్వాలిటీస్ లో హీల్స్ ఇస్తుంది. నో అంటే తనలాగే ఉండాలి అంతే. లైక్ బిఫోర్ మ్యారేజ్ ఒకలాగుండి మ్యారేజ్ అయ్యి ఒక 5 years తర్వాత ఇంకా అస్సలు రూపం బయటకు వస్తుంది కదా, అలా కాకుండా ఇది ఎందుకమ్మా 5 years ఎప్పుడు 1 year కు రావచ్చు. లేదు అప్పటికే ఎవరికి బోర్ కొట్టదు. ఎక్స్పీరియన్స్ లో ఉంది. నో యూజువల్ గా సీరియల్ లో చూస్తున్నాం కదా, యాక్ట్ చేస్తున్నాం కదా, చెప్పండి కావ్య గారు. సీరియల్ లోనే 5 years చేయలేదు జర్నీ. మరి అయ్యో గోరింటెక్ 2019 కదా. 2019 ఇయర్స్ అవ్వలేదు దానికి. 2019 లో 19, 20, 21 4 years. 21 4 years అయిందా? 19 to 20, 20 to 21, 21 to 22, 3 years. ఏ క్యాలిక్యులేషన్ పోయిందబ్బా. పేమెంట్ పెంచండి కొంచెం నాకు చెప్తా. ఫైనల్ క్వశ్చన్. బా అమ్మయ్యా అతను చాలా రిలాక్స్ అంటే బిర్యానీ వెయిటింగ్ రెడీ. అండ్ అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, సో అది మీ గోల్స్ ఏంటి? వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో. అంటే ఎవరిని హర్ట్ చేసి అయితే నేను చెయ్యను. నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తాను. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తాను, కానీ ఇంకోటి కష్టం వస్తుంది. ఈ ట్రిప్లో 10 మంది జాయిన్ అయి ఉంటాం. ఆ ఒకటి కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం, కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు. ఇఫ్ సమ్వన్ ఈస్ గోనా లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్, ఐ లవ్ టు డూ ఇట్ ఓన్లీ. సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి. సో నేను అదే చేస్తాను. ఇంకో థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే, నాట్ ఫర్ టుమారో. నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఇంక రేపటికి ఉంది ఎందుకు ప్లాన్స్, డూ ఇట్ ఫర్ టుడే. నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోలు.
అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళయ్యాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ నేను life secure అది చేయాలి. అచీవ్ చేయాలి. that అదే is నా a basic main goal. appa, that is not a main goal. అదే నా అంటే goal. ఎవరైనా బేసిక్ ఎలా అనుకుంటావు? independent- బేసిక్ ఎలా No, అనుకుంటావు? I'll tell you ఎలా అనుకుంటా అంటే ఎనీ ఇండిపెండెంట్ కిడ్ ఆఫ్ సమ్మోన్స్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం కన్నా మా అమ్మ నాన్నకి చేయాలనుకునే ఉంటారు 80%. ఇప్పట్లో మీరైనా నేనైనా ఈవిడైనా. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్? యువర్ పర్సనల్, నువ్వు చస్తే ఎలా చావాలనుకుంటావు? దట్ ఈస్ ద మెయిన్ గోల్. అంటే నేను చేస్తే నా కోసం నలుగురు ఉండాలి, నలుగురు షోల్డర్లో నన్ను హ్యాపీగా ఐ లవ్, అంటే ఎవ్వరికి రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ హౌ ఐ మెయిన్ అంటే చేస్తే ఎలా చావాలి, హౌ డు యు వాంట్ టు లివ్? లీవ్ అని కాదు నా గోల్ అనేదానికి నేను కానీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? వాటి నాకు కోసం ఒక మీరు ఏమైనా పెద్ద కుక్కల ఫామ్ చేయాలి. దట్ ఈస్ మై గోల్ ఆల్సో. యాక్చువల్లీ మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం, అంటే లైక్ అంటే స్ట్రే డాగ్స్ పెద్ద ఉంటాయి ఒక కదా, ప్లేస్ తీసుకొని దాన్ని దానికి డాగ్స్ ఎక్కడెక్కడ అబౌన్ చేస్తారో, లేదంటే రోడ్ సైడ్ లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్ అయి ఉంటాయి కొన్ని, అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి వి బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా వీఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేస్ అది జరగాలి. ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునేకి జనాలు పెట్టి ఫుడ్ పెట్టి. సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ. అండ్ నాకు ఇంకోటి ఉంది, అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా. వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమం అంటే ద కిడ్స్ హూ హ్యావ్ నో పేరెంట్స్, వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని. సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు. సో కొంతమంది ఐ హ్యావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి, కొంతమంది అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ ఆల్ ఆర్ సంథింగ్. అలా కాకుండా పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు, అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు. అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లెర్న్ టు లీడ్ దేర్ లైఫ్. సో వృద్ధాశ్రమ అనాథాశ్రమాన్ని ఒకే ప్లేస్లో పెడితే పిల్లల్ని కిడ్స్ని వీళ్ళు చూసుకుంటారు. సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్. నిజంగా నవే డేస్ లో చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళ పిల్లలు వదిలేయడం, పిల్లలు నిజంగానే అంటే లైక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ అయ్యి, అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని అంటే బ్రేకప్. నేను అది ఒక్కొక్కసారి వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ అలా పెరగడానికి వాళ్ళు తప్పు అని కూడా అన్నాను, పేరెంట్స్ది కూడా అయి ఉంటుంది. అవును. ఎందుకంటే ఒక్కడే కొడుకు ఒకటే కూతురు అని చాలా దారుణంగా, అంటే ఏం అడిగినా ఇచ్చేసి అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించేది నాకు కావాల్సింది కొన్ని ఇవ్వవు అది ఇది అంటే. కానీ ఇప్పుడు తెలుసు ఎందుకు అంటే నేను అడిగేది దాని వాల్యూ తెలియకుండా నాకు ఈజీగా దొరికేస్తే నీకు ఏం కావాలో అది నాకు ఈజీగా వచ్చేస్తుంది. సో దానికి వాల్యూ ఉండదు. సో మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ కావాలి, టాయ్ కార్ నాకు కావాలని ఏడ్చినప్పుడు షీ యూస్ టు మేక్ మీ వెయిట్, అంటే వెయిట్ చేపించి అది వచ్చినా దానికి వాల్యూ ఉండేది. అప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టు గెట్ దట్ కార్. ఆ వాల్యూ ఉంటే, ఆ రెస్పెక్ట్ ఉంటే. కానీ ఇప్పుడు అలా లేదు పిల్లలకి. ఆల్రెడీ నేను చాలా మందిని చూస్తా స్కూల్లో 8th 6th 7th ఐఫోన్, ఆల్రెడీ దే హ్యావ్ ఫోన్, దే ఆర్ డూయింగ్ పార్టీస్. మా టైంలో ఇలా ఉక్కు తుడుచుకొని ఇంటికి వెళ్ళి ఏడ్చుకొని వచ్చేవాళ్ళు. నేను చేసేదాన్ని కాదు, 8th స్టాండర్డ్ అయినా ఇలా చేసేదాన్ని కాదు నేను. సీరియస్లీ చెప్పు, మా టైంలో స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? 10th తర్వాత పార్టీస్ అంటేనే తెలియదు మాకు 10th లో. నౌ-ఏ-డేస్ కిడ్స్ అంటే ఇట్స్ అబౌట్ ద పేరెంటింగ్ ఆల్సో. అది వాళ్ళు ఇవ్వడం ఇదని కాదు, అంటే పెంచే kids should know, పెంచే అదే రీతి చెప్తున్నాను కదా. కరెక్ట్ గా అది ఉంటే ఎవరు పేరెంట్స్ అలా చేతిలోనే ఉంటాయి కదా. చేయరు. సింపుల్ లాజిక్ అది. పిల్లలు అడగంగానే అడిగేసాడు ఇచ్చేయమ్మా అన్న, హీ హ్యాస్ టు నో దట్ వాల్యూ, హీ ఆర్ షీ హ్యాస్ టు నో దట్ వాల్యూ. అప్పుడే వాళ్ళు బతకడానికి నేర్చుకుంటారు. లేదంటే డబ్బులు మీరు లక్షలు కోట్లు ఇచ్చినా వాళ్ళు పాడు చేస్తారు కానీ దాన్ని సేవ్ అయితే చేయరు. ఆల్ ద వెరీ బెస్ట్ Thank బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ థింగ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు అండ్ కావ్య గారు. ఫర్ కాలింగ్ us. వై బికాస్ అసలు అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేశారు నిఖిల్ గారు. నేను చేస్తే కావ్య గారికి ఎందుకు థ్యాంక్ యూ మళ్ళీ? అయ్యో పాపం నేను అయినా వచ్చాను. వచ్చారు కదా. నేను పిలిచాను కాబట్టి వచ్చా. థ్యాంక్ యూ నేను చెప్పాలిగా. మీరు పిలవకుండా వచ్చాను నేను. ఎస్. పిలవకుండా పేరెంటింగ్ తినడానికి వచ్చినట్టు. అవును, యాపిల్ తినడానికి వచ్చాను. సో ఫైనల్గా మీకు ఇష్టమైన పర్సన్ మీ ఇద్దరి కోసం ఎక్స్పెషల్లీ తను హోమ్ మేడ్ చేశారు చాక్లెట్స్ అండ్ బ్రౌనీ. సో ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చెక్ చేయండి. అసలు ఇది చూస్తుంటే ఓపెన్ చేసి ఎందుకు పాడు చేయడం అనిపిస్తుంది. చేయకపోతే అలాగే పాడైపోద్దమ్మా. సీరియస్లీ ఇట్ హాస్ అన్ ఎక్స్పైరీ డేట్. దాని ముందు తినేయాలి. వాళ్ళ ప్రేమతో చుట్టేశారు.
ఈ డైలాగ్ అప్పుడే అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుంది డైలాగ్. నాకు ఇంకో సేమ్ జాబ్ సార్. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బ్రౌనీస్ ఇంకా రిమైనింగ్ కూడా టేస్ట్ చేయండి. అంత మిస్ చేసుకునేదాన్ని. థ్యాంక్ యూ. వాళ్ళతో ఒకసారి మాట్లాడొచ్చా? అయ్యో, అయ్యో. మనకు పంపించిన వాళ్ళు చెప్పేస్తుంది. కుకీస్. నా బ్రౌనీ నేను మళ్ళీ నీట్గా ప్యాక్ చేసుకుంటా. సో మీరు చెప్పారు కదా, హాయ్ అఖిల. హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఎలా ఉన్నావు? నీ బేబీ ఎలా ఉంది? బాగుందక్క, నా బేబీ పడుకుంది ఇప్పుడే. అవునా, ఓకే. సో నువ్వు మరి నిఖిల్ గారికి అండ్ అలానే కావ్య గారికి నువ్వు బ్రౌనీస్ అండ్ అన్ని పంపించావు కదా. యా యా. సో వాళ్ళిద్దరూ నీతో మాట్లాడతానన్నారు, ఒకసారి నువ్వే వాళ్ళతో మాట్లాడు. ఓకే ఓకే, షూర్ అక్క. హలో. హాయ్ కావ్య గారు. హాయ్ అఖిల గారు, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అసలు అది చూడంగానే ఎంత నచ్చుతుందో నాకైతే. ఈ క్యూట్ బాక్స్ లో మీరు పెట్టి పంపించారు, బేబీ ఉంది అని కూడా చెప్పారు. బేబీ పెట్టుకుని 11 days బేబీ. 11 days? యా, 11 days బేబీ. మరి టైం ఎక్కడ దొరికింది మీకు ఇదంతా చేయడానికి? యా, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. కపుల్ ఎవ్రీథింగ్ అంటే గోరింటాకులో చూసేదాన్ని ఇంతకుముందు సీరియల్. ఇప్పుడు లేదు కదా, అయిపోయింది అది. సో అప్పటి నుంచి ఉండే ఇంట్రెస్ట్. సో మా కజిన్ చేస్తుంది అనమాట చాక్లెట్స్ ఎవ్రీథింగ్. సో మీకు నచ్చాలి అని చెప్పేసి మీరు ఏదో బ్లాగ్ లో చెప్తే విన్నాను, చాక్లెట్స్ అని ఇష్టం అని చెప్పి, కుకీస్. సో ద రీజన్ మీకు అవి చేసి పంపించామన్నమాట. ప్యూర్లీ హోమ్ మేడ్ ఎవ్రీథింగ్, ఇంట్లోనే చేసినవి అవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్లాగ్ లో చూసింది గుర్తు పెట్టుకొని చేసి పంపించారంట. హాయ్ అఖిల గారు. హాయ్ నిఖిల్ గారు, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తను నిజంగా సర్ప్రైజ్ అవుతుంది. తిన్నారా? లేట్ నైట్ అయిపోయింది, సో సారీ. యా యా, తిన్నాం, పడుకుంది బేబీ ఇప్పుడే. ఎలా ఉంది షీస్ ఫైన్. ఓ షీస్ కంగ్రాచులేషన్స్, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ హార్ట్ వార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. తను యూస్ కూడా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తుంది. నిఖిల్ గారికి మీ ఫ్యాన్ ఒక అతను ఏఆర్ఆర్ బూస్ నుంచి లైక్ సమ్ స్నాక్స్ పంపించారు. సో మీకే పంపించారు. స్నాక్స్ అంటే మిక్స్చర్ పిక్కల్ అవా? ఎగ్జాక్ట్లీ. ఆవిడ మొత్తం ఈ కావ్య గారు తినేసి ఖాళీ చేసేసిందండి. అవును, నాకైతే రీచ్ అయింది. నేను కావ్య డైలీ ఆ పిక్కలు తింటా ఉంటాం గీ వేసుకుని. ఓకే ఓకే, యు లైక్ ఇట్. యా యా, చాలా 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 బాగుంది. చాలా ఇంకా తింటా ఉంటుంది, తింటా ఉంది ఈవిడైతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. షూర్ బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్, బై బై. బాయ్ బాయ్. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. So thank you so much for having us, and it is like fun time actually. You take a move. Thank you so much, and all the best for your season 2. థ్యాంక్ యూ Thank you సో so మచ్. థ్యాంక్ యూ సో మచ్.